నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఏతత్తదిత్యనిర్దేశ్యాలో మనం ఉన్నాం. అనిర్దేశ్యము అనగా ఇది ఇలా ఉంటుంది అని నిర్వచనం చేయడానికి వీలు లేనటువంటిది. ప్రతి వస్తువును మనం నిర్ణయించవచ్చు. ప్రతి వస్తువును ఇది ఇలా ఉంటుందండి, అది అలా ఉంటుందండి ఏదో చెప్తూ ఉండొచ్చు. కానీ ఏ వస్తువుని ఎలా ఉంటుంది అని మనం చెప్పలేమో దాన్ని అనిర్దేశ్యం అని అంటారు. ఈ అనిర్దేశ్యం అనే శబ్దం మాండుక్యంలో ఉన్నది. అయినా ఇది ఇటువంటిది ఏం చెప్పడానికి వీలు లేదు. అది ఇటువంటిది అనడానికి వీల్లేదు, అటువంటిది అనడానికి వీల్లేదు. అందువలన ఒకసారి అడిగారు, హే బ్రహ్మన్ శుకదేవ, అనిర్దేశ్యే బ్రహ్మణి, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేనటువంటి పరమాత్మయందు ఈ శృతులన్నీ ఎలా వెళ్తున్నాయి? ఎందుకంటే పరమాత్మని గురించి శృతులే కదా చెప్పాలి. ఈ శృతులు ఎలా వెళ్తున్నాయి? కథంచరంతి శ్రుతయ. శృతులన్నీ శబ్దాత్మకములు కదా. సాక్షాత్ సదసత పరే, ఆ పరబ్రహ్మయందు ఎలాగో ఇవన్నీ తెలుస్తున్నాయి. అంటే శబ్దములకి స్వభావం ఏమిటి అని చెప్పడం ఆరంభించారు శంకరాచార్యులు. శంకరాచార్యులు ఏ పుస్తకంలో కూడా నేను ఆ పుస్తకంలో చెప్పేశానండి, చాలామంది రాస్తూ ఉంటారు పుస్తకాల్లో, ఈ విషయాన్ని మీరు ఆ పుస్తకంలో చూసుకోండి. శంకర భాష్యంలో అట్లా ఎక్కడా రాయలేదండి. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రతి చోట చెప్పేస్తూ అంటే శిష్యుల్ని కష్టపెట్టడం ఆయన అభిప్రాయం లేదు. అంటే ఆయన 1000 తల్లుల కంటే ఎక్కువ కృపగలవాడు. తల్లి కూడా చాలా అసమర్థుడై ఉంటే వాడికి సేవ చేస్తూ ఉంటుంది, వాడి పక్క ఉంటుంది. కొంచెం సామర్థ్యం వస్తే లేవలేగా ఎద్దులాగా ఉన్నా చెయ్యి ఉంటుంది. ఆచార్యుల వారు ఈ శబ్ద ప్రవృత్తిని గురించి అనేక పుస్తకాల్లో చెప్పారు ఆయన. కానీ ఇక్కడ ఈ పుస్తకంలో ఆయన మళ్ళా స్వయంగా రాస్తున్నారు. మీరు ఆ పుస్తకంలో చూసుకోండి అనట్లేదు ఆయన. అంటే నాకు ఆయన హృదయం ఎలా ఉంటుంది, ఆయన మనం నేరుగా చూసి ఉంటే అసలు మనం ఏమైపోయి ఉండేవాళ్ళం అనిపిస్తుంది. ఈయన ఇక్కడ ఏమన్నారు? శబ్ద ప్రవృత్తి నిమిత్త జాతి గుణక్రియా షష్ఠ్యర్థానాయత్ర సంబంధో నాస్తి అని ఒక పంక్తిని రాశారు ఈయన. శబ్దము ఒక అర్థంలోకి వెళ్ళాలి అంటే సంబంధం లేని శబ్దము అర్థంలోకి వెళ్ళదు. ఏదో పేడ అనే శబ్దము బెల్లం అనే అర్థంలోకి వస్తుందా? అది రాదు. ఏ శబ్దమునకి ఎక్కడికి వెళ్ళడానికి యోగ్యత ఉందో ఆ అర్థంలోకే వెళ్తుంది. ఆ వెళ్ళే ద్వారాలు 4 ద్వారాలు. దానిలో మొట్టమొదటి ద్వారం జాతి. ఆ ద్వారాన్ని నిమిత్తం అని అంటారు. ఆ ద్వారానికి పేరు నిమిత్తం. దేనికి ద్వారం? అక్కడికి ప్రవర్తించడానికి. కాబట్టి ప్రవృత్తి నిమిత్తం, శబ్ద ప్రవృత్తి నిమిత్తం. శబ్దము అక్కడికి వెళ్ళి ప్రవేశించడానికి ఒక నిమిత్తం జాతి. జాతి ఉంటే మీరు బ్రాహ్మలు, వారు క్షత్రియులు, మీరు వైశ్యులు, ఇది చెక్క, అది ముక్క, అది రాయి, ఏదో చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమిటి? జాతిని ప్రవర్తించుకుని వచ్చినాయి. దేని ఎందు జాతి లేదో అక్కడ జాతి శబ్దాలు వెళ్ళవు. ఇక రెండవది గుణం. ఏమండి? ఇది మధురము, ఇది తిక్తము, ఇది కటు, ఇది క్షారం అనేటువంటి గుణాలు చెప్తామండి. ఇది మృదు, ఇది కఠినం, ఇది హ్రస్వం, ఇది దీర్ఘం అనేటువంటి ఎన్నో గుణాలు మనం చెప్తూ ఉంటాం కదా. ఆ గుణాలని ప్రవృత్తి చేసుకుని కొన్ని శబ్దాలు అంటే పొట్టిగా ఉన్నది కుర్చీ కావచ్చు, పొట్టిగా ఉన్నది స్తంభం కావచ్చు, పొట్టిగా ఉన్నది ఒక మనిషి కావచ్చు. అంటే ఆ పొట్టి అనే గుణాన్ని పట్టుకొని ఆ పొట్టి అనే గుణం ఎక్కడెక్కడ ఉందో అక్కడ అన్ని చోట్ల వెళ్తూనే ఉంటుంది.
అది గుణ ప్రవృత్తి నిమిత్త శబ్దం. ఇక 3 క్రియా ప్రవృత్తి నిమిత్త శబ్దం. లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఒక కొమ్మరి పురుగు తులుస్తూనే ఉంటుంది. అది తులుస్తూనే ఉంటుంది కాబట్టి దానికి ఆ క్రియను పట్టుకొని ఎవడైనా తులుస్తూనే ఉంటే వీడు అక్కడ పెద్ద కొమ్మరి పురుగులాగా ఉన్నాడు, వాడు వదలడు, తులుస్తూనే ఉంటాడు. అదేమిటంటే వీడిని పట్టుకుని పురుగు అన్నారే అంటున్నారు. అంటే అది క్రియాప్రవృత్తి నిమిత్తం. ఆ కొమ్మరి పురుగు ఏం చేస్తున్నదో అదే పని వీడు చేస్తున్నాడు కాబట్టి. మన వాళ్ళు అంటారు వీడేమిట్రా కాకిలాగా తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే అది ఎండ వాన అనకుండా తిరగడమే దానికి లక్ష్యం, తిరుగుతూనే ఉంటుంది. అంటే ఆ క్రియను పట్టుకొని మనం ఇలా శబ్దాన్ని ప్రవృత్తి నిమిత్తాలు చెప్తాం. అందువల్ల లాచక పాచక వంట చేసేవాడు అనేది అదేమన్నా జాతి? అది జాతి కాదు, అదేమిటి క్రియ. అలాగే సంబంధం, వీడికి మేనల్లుడు, వాడికి మేనమామ, వీడికి ఏదో తాత, వీడికి ఏదో మనవడు, ఏదో ఇవన్నీ సంబంధాలు. వాడికి శిష్యుడు, ఏదో ఒక సంబంధాలు ఉంటాయి. ఈ 4 కంటే విడిగా ఏమీ శబ్దం వెళ్ళడానికి మార్గాలు లేవు. పరమాత్మ పరబ్రహ్మ దగ్గర అనగా మనం చెప్పుకునేటువంటి పరదేవి దగ్గర ఈ 4 దర్వాజాలు బంద్ అయిపోయినాయి, లేవు ఇక్కడ. ఎందువల్ల లేవు అని ఆయన రాస్తున్నారు. ఎందువల్ల లేవని ఊహించుకో అని చెప్పట్లా. అశబ్దమస్పరిశమరూపమవ్యయం నిర్గుణం నిష్కళం ఇత్యాది శృత్యా అని రహించాడు. ఇప్పుడు అశబ్దం అసలు ఈ ఎక్కడ శబ్దం ఉంటుందో దాన్ని మనం గ్రహించవచ్చు. స్పర్శ ఉంటే గ్రహించవచ్చు, ఏదో ఒకటి ఉంటే మనం గ్రహించవచ్చు. ఏ గుణము లేకపోతే ఎలా గ్రహిస్తాం? అశబ్దం, అస్పర్శం, అరూపం. రూపం ఉంటే కంటితో గ్రహించవచ్చు, శబ్దం ఉంటే చెవితో గ్రహించవచ్చు, స్పర్శ ఉంటే త్వక్కుతో గ్రహించవచ్చు, రసం ఉంటే నోటితో గ్రహించవచ్చు. ఈ పరమాత్మ దగ్గర ఇవేమీ లేవు కాబట్టి మనం ప్రత్యక్ష ప్రమాణంతో దీనిని గ్రహించలేము. బ్రహ్మకు ఒక జాతి లేదు. బ్రహ్మ నిర్గుణం కాబట్టి గుణములు లేవు. బ్రహ్మ నిష్క్రియం కాబట్టి క్రియలు లేవు. బ్రహ్మ సమస్తము తానే కాబట్టి తనకంటే అతిరిక్తమైనది వేరే లేదు కాబట్టి దేనితో సంబంధించి ఉంటాడు? సంబంధించాలంటే తనకంటే ఏదైనా ఇంకోటి విడిగా ఉండాలి. తను కాంతి తనకంటే విడిగా ఉంటే సంబంధం, అదేమీ లేదే లేదు. సమస్తము తానే కూర్చున్నాడు. ఇప్పుడు ఇక్కడ అది కూడా లేదు. అందువల్ల 4 లేవు కాబట్టి నిర్గుణం నిష్కళం ఇత్యాది శృత్య తాదృగ్వస్తు కేన కారణేన కేనవా వచనేన నిర్దేశితుం శక్యం. అట్టి వస్తువును ఏ కారణంతో ఏ శబ్దంతో మనం నిర్దేశిస్తాం స్వామి? ఏదైనా వస్తువుని చూసి ఇప్పుడు మీకు ఏదైనా అయ్యా ఇది కొంచెం తీపిగా ఉందా పుల్లగా ఉందా చెప్పండి. దాంట్లో అసలు ఏ రసము లేదనుకోండి, కాశీ ఏం చెప్పగలరు మీరు? ఉన్నవి షడ్రసాలు. షడ్రసాల్లో దాంట్లో ఏ రసము లేదు. నీరసమైన ఒక వస్తువు, రసం లేనటువంటి వస్తువుని మీరు ఎంత నవ్వినా దాంట్లో ఏమో రసం వస్తుందండి. ఆ రసం లేనటువంటి వస్తువును కొన్నిటిల్లో ఏం చేస్తారంటే రసం లేని వస్తువులో పైన రసం పూస్తారు. ఆ రసం ఉన్నంతసేపు అది బాగా ఉంటుంది. ఇక దాని తర్వాత దాంట్లో రసమే లేదు, అది కేవలం నీరసంగా ఉండిపోతుంది. కనీసం దాన్ని బయటపడేయాలంటే పోరు కూడా పోదు. అటువంటి ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఇది ఏ రకమైనటువంటి శబ్దస్పర్శ రూపరసాదులు లేకుండగా, జాతి లేకుండగా, గుణము లేకుండగా, క్రియలు లేకుండగా, సంబంధము లేకుండా ఉన్నది కాబట్టి దీన్ని ఏ రకంగానూ నిర్దేశనం చేయలేము. కాబట్టి
అమ్మకి పేరేమిటి? ఏతత్తదిత్య నిర్దేశ్య. ఇటువంటిది అటువంటిది అని అనలేం మనం. దానికి మరొక కారణం చెప్తారు. యద్వాచ అనభ్యుదితం ఏన వాగభ్యుద్యతే అని ఒక చోట కేనోపనిషత్తులో అన్నారు, ఏ వస్తువు వాక్కు చేత నిర్దేశించడానికి చేత కాదో, ఏ పరమాత్మ శక్తి చేత అసలు ఈ వాక్యే ప్రసరిస్తున్నదో దాన్ని నువ్వేం చెప్తావా? ఏ పరమాత్మ లోపల ఉండి ఈ వాక్కుని జడంగా ఉన్నదాన్ని చైతన్యంగా చేసి పలికింప చేస్తున్నాడు, లేకపోతే ఈ వాక్కుకి ఇంత సామర్థ్యమా? ఈ వాక్కుకి ఏమిటి, ఈ సామర్థ్యం ఏంటి? ఇప్పుడు ఆ చైతన్య సంబంధం లేకపోతే ఈ వాక్యం ఏమైపోతుంది? ఆ చైతన్య సంబంధం ఉండడం వల్ల దీన్ని ఎంతో గొప్పగా చేస్తున్నాడు. ఇదే విషయం ధ్రువుడు యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా. ఎవడైతే సర్వాత్మన నిద్రమత్తులో ఉండేటువంటి వాక్కుని ఎవరండి ప్రేరేపించి దీన్ని సంజీవ ఔషధం దీని మీద వేసిందేవుడు? ఇప్పుడు నోరు తెరిస్తే అనర్గళంగా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది వీడి శక్తే, అది చైతన్యం చేయిస్తున్న శక్తి. అందువల్ల ఇతనేమన్నాడంటే, నువ్వు వస్తే స్తోత్రం చేయడానికి నా దగ్గరే ఉంది, నువ్వు లోపల కూర్చుని నువ్వే స్తోత్రం చేయి. అలాగే నువ్వు వస్తే చూడడానికి నా దగ్గరే ఉంది, ఈ కళ్ళల్లో చైతన్య శక్తిని నువ్వే తెచ్చి నువ్వు లోపల కూర్చుని నిన్ను నువ్వే చూసుకుంటూ ఉండు. నీవేదైనా రే వత్స ధ్రువ అని ఏదైనా మాట్లాడితే నీ మధురమైన వాణిని వినడానికి ఈ జడమైనటువంటి చెవులు సరిపోవు. దానిలో చైతన్యాన్ని నువ్వే ఇవ్వడానికి నువ్వే లోపల కూర్చొని మాట్లాడేవాడివి నువ్వే, వినేవాడివి నువ్వే. అదేముంది ఇంట్లో? నీవు శంఖంతో నన్ను స్పృశించావు, నాకు స్పర్శశక్తి శరీరంలో చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు లోపల కూర్చున్నందు వల్ల వచ్చింది. యోంతః ప్రవిశ్య, అన్నిటికీ యోంతః ప్రవిశ్య. అందువల్ల అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్, మొత్తం సమస్తం ప్రాణములతో సహా. ఈ ప్రాణం వెళ్తున్నది వస్తున్నది, వెళ్తున్నది వస్తున్నదంటే చైతన్య సంబంధం. అందువల్ల ఇవన్నీ నువ్వు తయారు చేసి ఇవాళ భక్తుల్లో ఎవరండి లెక్క పెట్టాల్సింది? ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాభ్యాం వ్యాసాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి అని ధ్రువుడు కూడా భాగవతంలో చేర్చుకున్నారు. ఇవాళ ధ్రువుణ్ణి భాగవతంలో చేర్చుకుని సంతోషించేది నీవే కదయ్యా. నేనేమన్నా భాగవతంలో వచ్చి చేరానా? నా దేవుడి సామర్థ్యం. నువ్వు చేర్పించావు, చేర్పించి ఇప్పుడు అందరికీ చూపించి ధ్రువుడిలాగా 5 సంవత్సరాల వయసులో మీరు కూడా భక్తి చేయండి, ప్రహ్లాదుడిలాగా 5 సంవత్సరాల వయసులో భక్తి చేయండి. చేయించింది నువ్వు. అందులో ఎంత నేను నిన్ను ఇంత అఖండమైన అద్వితీయమైన నిర్గుణమైన సచ్చిదానందకరమైన పరమాత్మను మింగే శక్తి నాకేమన్నా ఉన్నదా? నేనేం మింగుతాను? సమస్త ప్రపంచాన్ని మింగేవాడివి నువ్వు, నిన్ను మింగే శక్తి నాకు లేదు. కానీ నువ్వు ఎలా ప్రవేశించావో నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు ప్రవేశించిన తర్వాత నేను కళ్ళు తెరిచాను, అంతకుముందు కళ్ళే తెరవలేదే. నువ్వు చూస్తే నువ్వు ఉన్నావు లోపల. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు ఇవన్నీ, అది తెలుసుకోవడమే కళ్ళు తెరవడం అని అర్థం. ఇప్పుడు మనందరం కళ్ళు తెరవకుండా ఉన్నాం. ఎందువల్లంటే మనమే చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. లోపల ఉండి ఒకడు చేయిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం మనకి రాలేదు. అది వాడికి వచ్చింది 5 సంవత్సరాలు. అందువల్ల యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి. అఖిల శక్తిధరుడు, ఆయన దగ్గర లేని శక్తి లేదు. అందువల్ల ఇప్పుడు మనం ఎవరికి చెప్పడానికి చేతకానటువంటి విషయాన్ని కూడా నోటితో ప్రతిపాదన చేసేస్తున్నారు. ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పేస్తున్నారు.
అంటే వాళ్ళందరి హృదయంలో పరమాత్మ ఉండి అఖిల శక్తిధరుడై ఉండి ఆయన లాని చెప్తాడు, సైన్స్ని చెప్తాడు, మ్యాథ్స్ని చెప్తాడు, సమస్తం చెప్పేస్తాడు. కానీ ఎవడికి వాడు ఎంత నేనే చెప్తున్నాను అని అనుకుంటున్నాడే, ఇది అజ్ఞానం. అందువల్ల యద్వాచా అనభ్యజితం ఏన వాగభ్యజ్యతే అనేటువంటి కేనోపనిషత్తులో అతః ఏతత్తదిత్య నిర్దేశ్య వాంగ్మనసాతీతేత్యర్థః. ఏతత్తదిత్య నిర్దేశ్య అంటే ఇటువంటిది అటువంటిది అని చెప్పడానికి వీలు లేదు. అంటే వాక్కుకు కానీ మనస్సుకు కానీ అందనటువంటిది అని అర్థం. వాక్కుకి అందదు, మనస్సుకి అందదు. ఈ విషయాన్ని శ్రీమద్భగవద్గీతల్లో చెప్పారు. ఎక్కడ చెప్పారు? నతద్భాసయతే సూర్య తత్ అనే దానికి పరమాత్మ. ఆ పరమాత్మను అనేది కర్మవచనం, తత్ అనేది. ఆ పరమాత్మను సూర్యుడు ప్రకాశింపచేయలేడు. ఇంత సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడికి పరమాత్మను ప్రకాశింపజేసే సామర్థ్యం లేదు. సరే, మరొకరికి కూడా లేదు. ఎవరండి వాళ్ళు? న శశాంక. ఏమండి, సూర్యుడి కంటే పెద్దవాడిని చెప్పండి, సూర్యుడి కంటే చిన్నవాడి చెప్తారేంటి? సూర్యుడు అంత ప్రకాశం చంద్రుడికి ఉందే? సూర్యుడిని చెప్పిన తర్వాత మొట్టమొదటి మీరు చంద్రుడిని చెప్పుకుంటే తర్వాత సూర్యుడిని కూడా చెప్పుకుండొచ్చు. ఇక్కడ నశశాంక అని. దాని తర్వాత మూడోది ఈ అగ్ని కూడా ప్రకాశింపచేయడు. నా భావక అంటే అగ్ని మన ఇంట్లో ఒక మూల వెలుగుతూ ఉంటే ఆ ఇల్లంతా కూడా ప్రకాశం రాదు. దీపానికి ఉన్న ప్రకాశం అగ్నికి లేదు. ఎంత మంట వచ్చినా ఆ కాస్త చోటే తిరగడం చాలా కష్టం. అంటే ఇంత చిన్న జ్యోతిష్ని మూడోసారిగా నిషేధం చేశాడు. ఇప్పుడు మీరు అనువాదాల్లో చూడండి, ఇక్కడ ఏం రాస్తారో చూడండి ఒకసారి. అంటే ఈ శంకనే వాళ్ళు తీయరు. వాళ్ళు ఏం చేస్తారు? సూర్యుడు ప్రకాశింపచేయలేడు, ఎందుకంటే చంద్రుడు ప్రకాశింపచేయలేడు, అగ్ని కూడా ప్రకాశింపచేయలేడు, ఇంతే రాస్తారు. దీనికి అర్థం ఏమిటి? ఇలా చెప్పడానికి గీతాచార్యుడు ఉన్న మందమతే ఎందుకు ఇలా చెప్పాడు అంటే, ఇక్కడ సూర్య అనే దానికి అర్థం ఏంటంటే సూర్యుడు మన కండ్లకు అధిష్టాన దేవత. అంటే పరమాత్మను మనం కళ్ళతో అనగా ఏ ఇంద్రియంతోనూ చూడలేము. ఇప్పుడు కేవలం కళ్ళు అంటే కళ్ళు కాదు, కళ్ళు కానీ చెవులు కానీ నోరు కానీ ముక్కులు కానీ ఈ వీటితో చూడలేము మనం. ఇక దీని తర్వాత చంద్రుడు దేనికంటే అధిష్టాన దేవత? మనస్సుకి. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత ఉంది కదా. చక్షుస్సుకి సూర్యుడు, మనస్సుకి చంద్రుడు. అంటే మనస్సు కూడా అక్కడికి వెళ్ళదు, మనస్సు కూడా ఆయన చూడదు. అంటే ఇంద్రియములు చూడలేవు, మనస్సు చూడలేవు. ఇప్పుడు ఈ వాక్ అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి కర్మేంద్రియంగా ఉంది, రెండు జ్ఞానేంద్రియంగా ఉంది. మిగతావన్నీ ఒకే పని చేస్తాయి. చేతులు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియం కాదు. చేతులు కాళ్ళు ఇన్ని. ఇప్పుడు కన్ను ఉంది, జ్ఞానేంద్రియం, అది కర్మేంద్రియం కాదు. ఈ చెవు తీసి అవతల పెట్టదు కన్ను. ఈ చెవు ఉన్నది జ్ఞానేంద్రియం, కనీసం ఒక అక్షరం రాయదు, అది కర్మేంద్రియం కాదు. కానీ నోరు మాత్రం డబల్ పని చేస్తున్నది. అది కర్మేంద్రియాల్లోనూ లెక్కకు వస్తుంది, జ్ఞానేంద్రియాల్లోనూ లెక్కకు వస్తుంది. జ్ఞానేంద్రియాల్లో ఇది పులుపు, ఇది తీపి అని చెప్తున్నది, కర్మేంద్రియాల్లో వాగుతున్నది, పనిచేస్తుంది. అందులో కర్మేంద్రియాలు. అందువల్ల ఇప్పుడు ఏం చేశాడు? సూర్య అన్నప్పుడు మొత్తం జ్ఞానేంద్రియాలన్నీ తీసుకుని ఈ జ్ఞానేంద్రియాలు ఏవి పరమాత్మ చూడలేవు అని చెప్పేశాడు. దాంట్లో జ్ఞానేంద్రియ రూపమైన వాక్కు వచ్చేసింది. ఇప్పుడు దీని తర్వాత రెండోది నిషేధం, మనస్సుని నిషేధం చేశాడు. ఇప్పుడు మిగిలింది ఏమిటంటే కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాల్లో
కాళ్ళతో మనం పరమాత్మను చేరుకోలేము, చేతులతో పరమాత్మను అందుకోలేము. ఏమండి? ఇక మనకి ఉన్నది ఒకటి వాక్కు, కర్మేంద్రియంలో. దానికి ఎవరు దేవత? అగ్ని. దానికి అగ్ని దేవత. మనకి ఎలా తెలుస్తుందండి? వాక్కుకి అగ్ని దేవత. అగ్నిర్భూత్వ వాచం ప్రావిశతిని ఐత్రేయంలో ఉన్నది. కానీ మనకు అనుభవం ఎలా ఉందో చూద్దాం. శరీరంలో అగ్ని ఉన్నంతసేపు ఏదో వాగుతూనే ఉంటాడు. ఆ అగ్ని తక్కువైతూ ఉన్న కొద్దీ వాడి స్వరం తక్కువైతూ ఉంటుంది. భోజనానికి తయారైనాడు, 1 గంట ఆగవయ్యా, 2 గంటలు ఆగవయ్యా, తయారవుతున్నది. 3 గంటల అయిన తర్వాత వాడు మాట్లాడలేక నాకు పెడతావా పిండం పెడతావా అని అడుస్తాడు. ఎందుకంటే వాడికి శక్తి పోతుంది. ఇక వాడికి మాట్లాడేటువంటి స్థితి కూడా పోతుంది. ఎందుకన్నా అగ్ని లేదు. అగ్ని సమృద్ధమై ఉండాలి. ఆ అగ్ని సమృద్ధమైతే తెగ వాగుతూ ఉంటాడు. అగ్ని ఎప్పుడైతే తక్కువైతుందో నోట్లోంచి నోరు తెరిచి మాట్లాడతాడు, బయటికి శబ్దం మాత్రం రాదు. వాడికి ఏమిటో చెప్తున్నావు, ఏం చేశాను, ఏమీ లేదు, ఏదో ఇంధనం వేస్తే వాక్కు వస్తుంది. అందువల్ల నా పావక అనే దానికి కర్మేంద్రియమైన వాక్కు కూడా పనిచేయదు. అందువల్ల మనస్సుకు కానీ వాక్కుకు కానీ ఇంద్రియములకు కానీ ఈయన్ని తెలుసుకోవడానికి వీలు లేదు అని ఈ శ్లోకానికి అర్థం. అంటే ఇప్పుడు ప్రతి చోట శ్లోకార్థం తీసుకుంటే సాధారణంగా లేదు. ఏదో ఇది మనం చదివేద్దాం. ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నాకు అంతుపట్టిన విషయం, ఈ మధ్యన లోకంలో అందరూ ఒక సనాతన మతం మీద నిజంగా శ్రద్ధ ఉన్నట్టు నటిస్తున్నారో అది వేరే విషయం. చాలామంది అభిప్రాయం అంటే గీతను స్కూళ్ళల్లో పెట్టాలి. ఇది చాలామంది అభిప్రాయం. దీన్ని ఎవడైనా విరోధిస్తే, ఎవడండి మీరు కూడా సనాతనులు, చిన్నపిల్లలకి 1వ తరగతిలో 2వ తరగతిలో గీత పెట్టాలి. ఎందుకంటే 3వ తరగతి వచ్చేవాళ్ళకి వాడికి మ్యాథ్స్ వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఎప్పుడో మనం 10వ తరగతిలో జరిగిన మ్యాథ్స్ వాడికి 3వ తరగతిలో చెప్తున్నారు. మారిపోయింది కాలం. మనం ఎప్పుడూ చదువుకునేవాళ్ళం. ఇప్పుడు అందువల్ల వాళ్ళకి సమయం ఉండదు. అంటే నేను అన్నా కదా, 1వ తరగతి 2వ తరగతి ఎందుకు, ప్లే స్కూల్లో చెప్తే ఎట్లా ఉంటుంది గీత, ఇంకా బాగా ఉంటుంది. సరే అడిగి గీతను చెప్పేది ఎవరు? చదువుకునేవాడు ఎవరో ఒకళ్ళు, వాళ్ళు వీళ్ళు తరాలు చెప్పేది ఎవరంటే అక్కడ ఎవడు అపాయింట్మెంట్ అయితే వాడు చెప్పేస్తాడు. అంటే అపాయింట్మెంట్ అయ్యేవాడికి గీత చదువుకున్నామని ఏమైనా చెప్పేవా? అది చదువుకుండేది ఏమిటండి, గీత ఎవరికి తెలియదు. ఇది స్థితి. అంటే ఇప్పుడు వీళ్ళు గీత అనే పేరుతో ఏం చెప్తారు అసలు? వీళ్ళు ఇది గీతోద్ధారణ, ఇది గీత చదువుకున్నట్ల అంటే ఇది నాకు అందుపట్టిన విషయం. అది మరి వాళ్ళు బాగా ఉందనుకునేవాళ్ళు ఆ పేపర్లన్నీ పాస్ చేసేవాళ్ళు చేస్తున్నారు, జరిపించేవాళ్ళు చేస్తున్నారు. ఎవడు చెప్పేది? ఎంత చదువుకుంటే ఒక శ్లోకార్థం మనస్సుకు పడుతున్నది. అర్థం ఇందాక ఒక శ్లోకం చదువుతున్నాను, మధ్యాహ్నం 3 వాళ్ళకి చెప్తున్నాను. దాంట్లో ఒక శ్లోకం ఉన్నది, జీవో నిత్య హేతురస్యత్వ నిత్య. జీవో ఇది ఉన్న శ్లోకం అక్కడ. జీవో నిత్య, జీవుడు నిత్యుడు. అస్య హేతు, ఈ జీవుడికి కారణం అనిత్యం. నాకు మొట్టమొదటిసారి చదువుతూ ఉంటేనే ఏమిటి వీడు మాట్లాడేది, ఇది విరుద్ధంగా ఉన్నది. ఎందువల్ల విరుద్ధం ఎవరైనా చెప్పండి? అది కాదు ఆవిడ చెప్పింది. మీకు ఎవరికైనా వినిపించిందా? నేను మళ్ళీ చెప్తున్నా. ఆవిడ చెప్పిన దాన్ని, నిత్యమైన దానికి అనిత్యమైనది కారణంగా చెప్పడం బాగాలేదు అని అన్నది. నేను అసలు అది కూడా తప్పే, అది కాదు నేను అన్నది. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి, లేకపోతే నేను చెప్పేస్తాను.
ఎప్పుడైతే నిత్యం అని చెప్పామో జీవో నిత్య, ఇంకా దానికి హేతు ఏమిటండి? నిత్యానికి ఒక కారణం ఉంటుందా? ఒకవేళ కారణం ఉంది, అది కార్యమైపోతుంది జీవుడు, అప్పుడు అది నిత్యం కానే కాదుగా. నిత్యం అనే దానికి అర్థం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు, డెడ్ ఆఫ్ బర్త్ ఉండకూడదు, అదే కదా నిత్యం. ఇప్పుడు కారణం అంటే ఏంటి అంటే దీనికి ముందు ఉండేది ఏదో ఉండాలి, దీనికి ముందు ఉండేదంటే ఇది ఎప్పుడు లేనిదో అదే ఉండాలి, ఏదో ఒకనాడు అది లేకుండా ఉండాలి, అప్పుడే దానికి ముందు ఉంటుంది. అంటే జీవుడు నిత్యం అని చెప్పిన తర్వాత హేతు ప్రసక్తి ఏడ్స్ అంటే ఇక్కడ హేతు అనే శబ్దానికి మనం అనుకునే అర్థం జనకం అని అర్థం కాదు, దీనికి ఏమిటంటే వ్యంజకం అని అర్థం. హేతు అనే దానికి తెలుపుడి చేసేది, ఈ జీవుడు ఉన్నాడు అని తెలుపుడి చేసేది ఉందే దాన్ని హేతు అంటారు. అంటే ఇప్పుడు హేతు శబ్దాన్ని మనం తెలిసిన అర్థంలోనే చెప్పుకుంటే మనకేం అక్కడ అర్థం కాదు. హేతు అంటే కారణం, కారణం అంటే అది కార్యం, కార్యమైతే నిత్యం ఎలా అవుతుంది? లోకంలో కార్యమైతే నిత్యం కాదు, కానీ జీవో నిత్య అని చెప్పావు, దీనికి హేతు అనిత్యం అని చెప్తున్నావు. హేతు ఏమిటి? అది అనిత్యమా నిత్యమా అని రాసదు, నిత్యానికి హేతు ఏమిటి అంటే ఇప్పుడు హేతు శబ్దానికి వ్యంజకం. అంటే ఇప్పుడు ఇక్కడ అక్షరాలు నాకు కలబడడానికి ఇది హేతు. అంటే నేను అక్షరాలే చదువుకోకుండా ఉంటే ఇదేం చేస్తుంది నాకు? నేను అక్షరాలు చదువుకుని ఉంటే ఇది వ్యంజకం, అక్కడ బాగా చిన్నగా ఉన్న వాటిని దీని సహాయంతో కొంచెం పెద్దగా చూసుకోగలను. అలాగే ఇక అక్షరాలు అంటే ఇవన్నీ వ్యంజకాలు, ఈ దీపాలన్నీ వ్యంజకాలు. దీపం లేకపోతే అక్షర జ్ఞానం ఉన్నా నాకు కనిపించకపోతే ఏం చేసేది? అంటే వ్యంజకం ఇది, దీనికి హేతు అంటే వ్యంజకం అని అర్థం. కారణం ఉత్పాదకం అని ఒక అర్థం, వ్యంజకం అని ఒక అర్థం. అంటే జీవుడికి వ్యంజకం ఏమిటి? వాడి జన్మాంతర ప్రారంభమైనటువంటి కర్మ, పుణ్య పాప కర్మ, ఆ పాపకర్మ పుణ్య పాపకర్మలు అనిత్యములు. హేతురస్య త్వనిత్య, జీవుడు నిత్యమైన వాడు ఆయన, ఈ కర్మలకి వాడికి సంబంధం లేదు, వీడికి వ్యంజకము అని అర్థం. అంటే ఇప్పుడు ఈ పాఠం మనం చెప్పాలి అంటే వినేవాడు సావధానంగా వినాలి, చెప్పేవాడు సావధానంగా చెప్పాలి. ఇదేదో మాటలో చెప్పేస్తే అయిపోదు, అసలు ఇక్కడ ఉన్న అనుపపత్తి ఏమిటి? జీవో నిత్యో హేతురస్య త్వనిత్య, అంత బాగానే ఉందండి. జీవుడు నిత్యుడు, దానికి కారణం నా నిత్యుడు. వీళ్ళకి కష్టం ఏమిటో, నువ్వు చెప్పేది ఏమిటో బాబు అని ఒకవేళ ఎవడైనా అడిగాడు అనుకోండి, అదే మీ అందరికీ శ్రద్ధ లేదండి, చెప్పిన మాట మీద విలువ లేదండి, ప్రశ్నించడం ఆరంభించారండి తప్ప. మన శాస్త్రాల్లో చెప్పారు ప్రశ్నించకపోవడం తప్పని చెప్పారు. గీతల్లో ఏమన్నాడు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నం చేయి. భగవంతుడు మనకి అధికారం ఇచ్చాడు అంటే అసలు వీడు తెలుసుకోని వాడు ఏం పరిప్రశ్న చేస్తాడు? ఏదో ఇక్కడ కూర్చుని కాసేపు ఏదేదో కాలక్షేపం చేద్దాం, దీనివల్ల ఏదో మనకు పుణ్యం వస్తుంది, లేకపోతే ఇంట్లో గందరగోళాలు తప్పిపోతాయి, లేకపోతే ఎవరి తిట్లో వింటూ ఉండాలి అని దానికోసం టైంపాస్ కోసం వచ్చిన వాళ్ళకి ప్రశ్నలు ఏమి వస్తాయండి? ఇది తెలుసుకోవాలి అని జిజ్ఞాసగా వచ్చిన వాళ్ళకి ఏమిటండి మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, ఇది ఏమిటని అడుగుతారు. అందువల్ల భగవంతుడు ఏం చెప్పాడు? మీరు ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే కేవలం నమస్కారం చేయడం కాదు, ఏదో ఆయనకి సేవ చేసేయడం కాదు, లేకపోతే డబ్బులు ఇచ్చేయడం కాదు, పళ్ళు తెచ్చి పెట్టేసేయడం కాదు, పరిప్రశ్న చేయను ఆయన. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, సేవ చేయి, ప్రణిపాతం చేయి. కానీ పరిప్రశ్న లేకపోతే, పరిప్రశ్న అనే శబ్దానికి అర్థం ఏంటి? దాన్ని తెలుసుకోవడానికి ప్రశ్న వేయడం పరిప్రశ్న అని పేరు. దాన్ని ఏదో ఖండించడానికి ప్రశ్న వేస్తూ ఉండడం అది పరిప్రశ్న కాదు, అది అతి ప్రశ్న అంటారు. అందులో రాత్యప్రాక్షి, అతి ప్రశ్న వేయకూడదు, పరిప్రశ్న. ఇది తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలి, దీన్ని తెలుసుకునే విధానం ఏమిటి? జిజ్ఞాసు అయిన వాడికి ఇది కలుగుతుంది. అందువల్ల వీరు ఇక్కడ ఏతత్తదిత్యనిర్దేశ్య అన్నప్పుడు ఏం రాశారు? సారంగా వాంగ్ మనసాతీతేత్యర్థ.
ఈ ఇత్యర్థ అని భాషలో ఎక్కడ రాస్తారో తెలుసా? ఇత్యర్థ అనే మాట ప్రతి చోట రాయరు, ప్రతి చోట రాయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఆ శబ్దము నుండి ఈ అర్థము రానే రాదో బలాత్కారంగా మనం తీసుకొస్తామో అక్కడ ఇత్యర్థ అని అంటారు. అంటే వాంగ్ మనసేతీతేత్యర్థ అని ఇప్పుడు ఏతత్వనిర్దేశాన్ని దాకే అట్టిది ఇట్టిది అని చెప్పలేము అని అర్థం మామూలుగా. కానీ ఇప్పుడు అభిప్రాయం అది కాదండి, మన వాక్కుకి కానీ మనస్సుకి కానీ అందనిది అని అర్థము అని చెప్పారు. ఇత్యర్థ. ఇది ఇప్పటికి ఎన్నో అర్థాలు చెప్పారు. ఈ నామాన్ని ఆయన చక్కగా చెప్పుకుంటూనే పోతున్నారు. అథవా ఏతత్ అనే దానికి అర్థం ప్రత్యక్షాది ప్రమాణ సిద్ధ కార్యం పశ్చాద్భావి. అంటే ఏతత్ అనే దానికి అర్థము ప్రత్యక్షాదులతో ప్రమాణములతో సిద్ధమైనటువంటి తర్వాత వచ్చిన కార్యములన్నీ కూడా ఏతత్ అనబడతవి. ఏతత్ అంటే ప్రత్యక్షాది ప్రమాణములు ఎప్పుడైతే వచ్చినాయో ఆ ప్రమాణములతో ఏదైతే సిద్ధమైందో, వస్తువు సిద్ధికి ముందర ప్రమాణ సిద్ధి కావాలి కదండి. ప్రమాణ సిద్ధి కాకుండా వస్తువు సిద్ధి ఎలా అయితే? మీకు జ్వరానికి ఒక మందును తయారు చేయాలి. ఆ జ్వరానికి మందు తయారు చేయాలి అంటే దానికి ముందు అసలు జ్వరం అంటే ఏమిటో చేయాలి, చెప్పాలి. ఆ జ్వరం అంటే ఇంత డిగ్రీ ఉంటే జ్వరం అని మేము అంటున్నాం. ఇప్పుడు 99 ఉందంటే ఎవడు జ్వరం అని అంటూ, అంటే దీనికి 99 ఎందుకంటే 98 అని ఎందుకు అనకూడదు, లేకపోతే 80 ఎందుకు అనకూడదు అంటే ముందు దాన్ని ఒకటి ప్రమాణాన్ని నిర్ణయించాలి. ఇప్పుడు వీడి శరీరంలో ఎంత వేడి ఉంది అని చెప్పడానికి ఒక ప్రమాణం, కొలతబద్ధ ఒక థర్మామీటర్ కావాలి. ఇక దీని తర్వాత ఇంత ఉష్ణోగ్రత ఉన్నవాడికి ఈ మందుని ఇంత దీంట్లో వెయ్యాలి అని తర్వాత చెప్పాలి. అందువల్ల కార్యం అనేది పశ్చాద్భావి, ముందు ప్రమాణం. అందువల్ల ప్రత్యక్షాది ప్రమాణ సిద్ధం కార్యం పశ్చాద్భావి. ప్రత్యక్షాది అంటే ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, వీటిలో అన్నిటిల్లోనూ తయారయ్యేటువంటి కార్యములు ఏ ఉన్నాయో అవన్నీ తర్వాత ఉండేటువంటి కార్యములు ఏతత్ అనే శబ్దానికి అర్థము. ఇక దీని తర్వాత తత్ అనే దానికి పరోక్షత్వాది విశిష్టం పూర్వకాల సంబంధి వ్యవహిత కారణముచ్యతే. తత్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే మన కళ్ళకి తెలియకుండా ఉండేటువంటిది. ఇప్పుడు మన కళ్ళకి ఈ మొత్తం ప్రపంచం కనిపిస్తున్నది, కానీ ప్రపంచమునకు మూలమైంది ఏది అని మనకు కనిపించట్లేదు. మనం ఒక పెద్ద తోటలోకి వెళ్తాం, అడవిలోకి వెళ్తాం, ఒక ఉద్యానంలోకి వెళ్తాం, పెద్ద చెట్టు కనిపిస్తుంది, కానీ దానికి మూలమైనటువంటి బీజము కనిపించదు. ఒక్క నిమిషం అమ్మా, ఈ మాట మీద వెళ్ళండి. ఏమిటంటే రేపు గురువారం అయిన వెంటనే శుక్రవారం, ఇప్పుడు మనకి వైశాఖ మాసం, కృష్ణపక్షం, అష్టమి, శుక్రవారం. ఆ శుక్రవారం రోజున ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అందరం కలిసి ఉదయం పూట 10:30 దగ్గర నుంచి 12 దాకా శుక్రవారం నాడు చాలా మంచి కాలము తపస్సు చేసుకోవడానికి అని చెప్తారు. ఆ కాలంలో మనం ఇక్కడ గంగ ఒడ్డున ఉండేటువంటి మోక్షలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకోవడానికి మనం ఒక నిర్ణయం చేసుకున్నాము. ఆ దాంట్లో ఏ రీతిగా పూజ చేసుకుంటామంటే వారి ఇళ్ళ నుంచి ప్రార్థించుకున్న వాళ్ళందరూ వారి పంచపాత్రలు, వారి పళ్ళాలు అవి తెచ్చుకొని, పసుపు, ఉంకాలు, పుష్పాలు, పండ్లు, వాళ్ళకి పూజకి ఏం తెచ్చుకుంటారో అవి తెచ్చుకొని అక్కడ పూజ చేయడానికి ఇచ్చే ద్రవ్యాలు మనం విడిగా ఇస్తాము. ఆ అమ్మవారికి పూజ చేసే ద్రవ్యాలు మనందరం కూడా అక్కడ కూర్చొని కుంకుమ తెచ్చుకొని కాస్త మనం కుంకుమతో పూజ చేసుకోవడం. ఆ కుంకుమ పూజ అంటే మనకి షోడశోపచార పూజలు అయిన తర్వాత, కుంకుమ పూజ అయిన తర్వాత కనకధారా స్తోత్రము, లలితా సహస్రనామము ఇత్యాదులు చదువుకోవడము. 10 అక్కడికి వెళ్తే 10:30కి మనం కూర్చుని ఆరంభించుకొని 12 గంటలకల్లా వచ్చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో నేను చెప్పేదే చాలా పెద్ద ఒక కఠినమైన పరిశ్రమే ఇది అని చెప్పి, దీనిలో
శక్తి లేని వారిని వారి వారి ఇళ్లలోనే ఉండి పూజ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ నిమిత్తంగా ఎలా అయినా అలా అయినా అని చెప్పొద్దు. శక్తి ఉన్నవారు, ఉత్సాహం ఉన్నవారు ఉంటే రండి. ఇప్పుడు ఇవాళ ఒకరోజే కాదు, మళ్ళీ మనం ఇంకోసారి కూడా చేసుకోవచ్చు. కానీ ఎందుకంటే ఇప్పుడు భీషణమైనటువంటి ఇది నడుస్తున్నది, ఉష్ణ వేగము. అందువల్ల శక్తి లేని వారిని ఇంట్లో 12 యంత్రాలు వదిలితే ఇప్పుడు ఎప్పుడు వీళ్ళు వంట చేసుకున్నారని ప్రశ్నించే వాళ్ళని నేను రమ్మని చెప్పట్లేదు. వాళ్ళకి ఎవరికి వీలుగా ఉందో వాళ్ళు రండి. అక్కడ ఆ రోజున ఏం చేస్తామంటే 108 మామిడి పళ్ళతో అమ్మవారికి పూజ చేస్తాము. తర్వాత అందరం కుంకుమ పూజ చేసుకుంటారు. అది తర్వాత పారాయణ చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇది ఆ రోజున కార్యక్రమం. ఈ కార్యక్రమం చెప్పడానికి ఇది ఒక చిన్న పేపర్ వేసి మన సుబ్బారావు గారు అందరికీ పంపిస్తున్నారు. ఇంకా కూడా అందరికీ తెలుస్తుంది. మీరు కూడా అందరూ తెలుసుకోండి. అంటే ఆ రోజున కార్యక్రమం ఏమిటి అని స్వరూపం చెప్పడానికి చెప్పాను. వారింటి నుంచి వారు తెచ్చుకున్నది ఇక్కడికి వచ్చి నా దగ్గర అది లేదు ఇవ్వండి అంటే ఇక్కడ ఇవ్వడానికి ఎవరి దగ్గర ఏం లేదు. ఎవడు ఏం తెచ్చుకుంటాడో అది తెచ్చుకున్నారు. తెచ్చుకున్న దాంతో పూజ, లేకపోతే మానసికమైన పూజ, తప్పలేదు. ఓం ఏతత్ అయిపోయింది. అప్పుడు మొత్తం ప్రపంచమంతా మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నది కదా. ఈ కనిపిస్తున్నటువంటి ప్రత్యక్షమైన ప్రపంచానికి వెనకాల ఉన్న శక్తి ఏమిటి, పరోక్షంగా ఉన్నది ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్టు కనిపిస్తున్నది, కానీ చెట్టుకి మూలమైనటువంటి బీజం మనకు కనిపించట్లా. అది పరోక్షంగా ఉంది. దాన్ని తత్ అని అంటారు. ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి మొత్తం చెట్టుని, ఆకుని, కాయల్ని, పూలల్ని, పండ్లని అన్నిటినీ కలిపి ఏతత్ అంటారు. అందువల్ల ఈ ప్రపంచమంతా ఏతత్, అది తత్. అందులో పరోక్షత్వాది విశిష్టం, పూర్వకాల సంబంధి. అంటే ఇది ఇంతకుముందు కూడా ఉండేది అని అర్థం. ఇంతకుముందు ఉండేది అంటే ఇప్పుడు పోయిందని అర్థం కాదు. ఇంతకుముందు కూడా ఉండేది. ఈ కార్యం రావడానికి ముందు కూడా ఉండేది. అది మనకి ప్రత్యక్ష ప్రమాణ సిద్ధం కాదు. అది పరోక్షం, అది వ్యవహితం, అది కారణం అనేదాన్ని తత్ అనే దాంట్లో అంటారు. ఏతత్తదితి ఇది శబ్దం ఉంది కదండి. ఈ ఇది శబ్దాన్ని 2 చోట్ల అన్వయింపచేయాలి. సంబంధనీయ, ఉభయత్ర సంబంధనీయ. అంటే ఏతదితి, తదితి అంటే ఏతత్ అని, తత్ అని. అందువల్ల కార్యమితి కారణమిత్యపి. అంటే ఇది కార్యము ఏదైతే ముందు ఉన్నదో అదే కదా ఇప్పుడు కార్యంగా కూర్చున్నది. ఆ ముందుగా ఉన్నది ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. అది లేకపోతే కార్యం నాశనమే ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా ఒక పెద్ద చెట్టుకి సరైనటువంటి వేరు కాస్త ఏ చెదలపట్టో, లేకపోతే ఎవడో తవ్వేసో, లేకపోతే ఏ నీళ్ళల్లోనో కొట్టుకుపోయో పోతే ఆ చెట్టు క్షణంలో ఎండిపోతుంది, నిలువునా ఎండిపోతుంది. చూస్తున్నాం కదా, చాలా పెద్ద పెద్ద చెట్లు నిట్ట నిలువునా ఎండిపోతాయి. ఎందుకంటే దానికి మూలమైనటువంటి రూట్ పోయింది. ఇప్పుడు ఇది పచ్చగా ఉన్నదంటే ఆ రూట్ సుఖంగా ఉందని అర్థం. అది మనకి పరోక్షమైనప్పటికీ అది ఉన్నది అని గ్రహించాలి. అందువల్ల కార్యమితి కారణమిత్యపి శుద్ధ చైతన్య రూప అనిర్దేశ్య. అంటే ఈ 2 కూడా శుద్ధ చైతన్యం. సమస్త ప్రపంచానికి హేతుభూతమైనటువంటి చైతన్యము అంతయు చైతన్యమే. దాన్ని మనం ఇదని అదని చెప్పలేకపోయినా ఈ రూపంలో మనం తెలుసుకోవచ్చు. చైతన్యము అని తెలుసుకోవచ్చు. అనిర్దేశ్య కార్యత్వ కారణత్వ ఘటక ఉపాధి విరహితత్వేన. ఇక్కడ కూడా ఉపాధులు అంటే కార్యము అనేది, కారణము అనేది విశేషణం కాదు. కార్య చైతన్యం, కారణ చైతన్యం అన్నప్పుడు చైతన్యానికి విశేషణాలు కావు, ఉపాధులు. అంటే దానిలో ఉండే కార్యత్వాన్ని చైతన్యం మీద ఆరోపిస్తుంది, దానిలో ఉండే కారణత్వాన్ని చైతన్యం మీద ఆరోపిస్తుంది. అసలు కారణం నిర్వికారంగా ఉన్నది. నిర్వికారణమైనటువంటి చైతన్యము కార్యము కాదు, కారణము కాదు. ఇప్పుడు మనకేదో ఇదంతా కనిపిస్తున్నది కాబట్టి ఇది కార్య చైతన్యము. దీనికి వెనకాల ఉండేది ఏదో ఒకటి కనిపించట్లేదు కాబట్టి అది కారణ చైతన్యం అని మనమే పేర్లు పెట్టుకున్నాం, కల్పించుకున్నాం. అందువల్ల కార్యత్వ కారణత్వ ఘటక ఉపాధి రహితత్వేన
కార్యకారణ భావాభావే తద్వాచక శబ్దైర్విషయీకర్తుమశక్యత్వాత్. కార్యకారణ భావ విభాగమే లేదు కదా అసలు. ఆ విభాగమే లేనప్పుడు ఇది కారణం బ్రహ్మ, ఇది కార్యం బ్రహ్మ అని ఏం మాట్లాడతామండి? కల్పించి మాట్లాడవచ్చు, నిజానికి మాట్లాడడానికి వీలేదు. ఎందుకంటే ఈ విభాగమే లేదు. ఇది శుద్ధ చైతన్యమే, అది శుద్ధ చైతన్యమే. దీంట్లో నీకు కనిపించేటువంటి నామరూపాలన్నీ కల్పితాలు. నామరూపం తీసేస్తే అధిష్టానం శుద్ధ చైతన్యం. ఏముంది? ఇప్పుడు మట్టి ఏదైతే మీ దగ్గర పెద్ద గుట్ట ఉన్నదో, ఇక్కడ చాలా కొండలు, ప్రమితలు, మూకుళ్ళు అన్నీ ఎక్కడ పోసి ఉన్నాయో, ఈ రెంటికి ఏమిటి తేడా? అది కారణం, ఇది కార్యం అని చెప్తున్నాం. అయ్యా కార్యంలో ఏమిటండి తేడా? నామరూపాలు. ఇలా ఉంటే కుండ, అలా ఉంటే ప్రమిత, అలా ఉంటే ఇది, అలా ఉంటే అది. నామరూపాల కల్పితాలు తీసేయండి. తీసేస్తే ఏమిటి తేడా? అది బట్టి, ఇది బట్టి. ఇప్పుడు దేనికి ఇది కార్యం? కల్పితమైనటువంటి నామరూపాలకి కార్యం అని పేరా? ఆ కార్యం లేకపోతే కారణం ఏది? కార్యం ఉంటే కదా కారణం. అంటే ఇప్పుడు కార్యకారణ భావ రహితమైనటువంటి మట్టిలో కార్యం కారణం అనే మాటే లేదు అసలు. అందువల్ల ఈ జగత్తులో పరబ్రహ్మలో కార్యకారణ భావాభావే, కార్యకారణ భావమే లేకపోయిన తర్వాత తద్వాచక శబ్దై విషయీకర్తుమశక్యత్వాత్. అందువల్ల దీనితో మనం విషయీకరణమే చేయలేము. విషయీకరణం చేయలేము కాబట్టి ఇది ఏతత్తదిత్య నిర్దేశ్య. ఆచార్యుల వారికి అర్థం చెప్తూ ఉంటే ఉత్సాహంగా అథవా 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 అంటుంటే ఆయనకి సంతోషం పొంగు వస్తుంది. కానీ దీన్ని అంతటినీ బుద్ధిలో పెట్టుకునే వాళ్ళకి సరే పైన వేడి, ఈ వేడి ఒకటి అని చెప్తారు. అందువల్ల నేను మధ్యలో మరొక విషయం చెప్తున్నాను. కేదారుని మందిరంలో మీరు ప్రవేశించి అక్కడి నుంచి ఎడం చేతి పక్కకి తిరగగానే అక్కడ ఒక రాతి మీద రాసిపెట్టి ఉంది, శివకేదార శివకేదార కేదారేత్యయం ధ్వని మోక్షలక్ష్మీ పురద్వార కవాటోద్ఘాటన ధ్వని అని రాశాం. అంటే మనం లేస్తూనే శివ కేదార శివ కేదార అని పెద్దగా అన్నట్లయితే ఈ ధ్వని ఏం చేస్తుంది? ఆ మోక్షలక్ష్మి ఏ ఇంట్లో ఉందో ఆమెకు చాలా పెద్ద పెద్ద ఎత్తైన ప్రవాసాలు ఉన్నాయి. అవన్నీ బంగారంతో తయారు చేసి ఉన్నాయి. దాని మీద చాలా మణులు చెక్కి ఉన్నాయి. దాన్ని మనం అలా తోసేవాడికి గలగలగలగల పెద్ద శబ్దం వస్తుంది. అదేనయ్యా ఈ శబ్దం అన్నారు. మోక్షలక్ష్మి పురద్వార కపాటోద్ఘాటన ధ్వని. ఎప్పుడైతే ఆ కవాటం ఉద్ఘాటించుకుందో అంత పెద్ద ద్వారం దాన్ని ఎవరు అడ్డు పెడతారండి? అందరం మోక్షలక్ష్మి వెళ్ళిపోవచ్చు. ఈ మోక్షలక్ష్మి అంటే ఏమిటి అర్థం అంటే, ఇప్పుడు మామూలుగా మహాలక్ష్మి అని చెప్పేవాడు వేరు, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ఇవన్నీ చెప్పేటువంటి దేవతలు వేరు. మోక్షలక్ష్మి అని చెప్పే ఆవిడ శుద్ధ చైతన్య స్వరూపిణి. ఏదైతే మనం లలితని చెప్పుకుంటున్నామో ఏతత్తదిత్య నిర్దేశ్య అని, ఆ చైతన్యానికే మోక్షం అని పేరు. ఆమెకే మోక్షలక్ష్మి. ఇప్పుడు ఆ మోక్షలక్ష్మి సిద్ధించడానికి ముందు నాకు అదే కావాలి అనేటువంటి నిశ్చయం మనలో కావాలి. మొట్టమొదలు ఆ నిశ్చయం లేకపోతే పైన అడుగు పడతాం. ఎవడో ఒకడు నేను ఎంబీబీఎస్ చదవాలి, వాడు ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లో వచ్చి కూర్చుంటే వాడు ఏమన్నా పిలిచి వాడికి ఎంబీబీఎస్ సీట్ ఇస్తారా, వాడికి సర్టిఫికేట్ ఇస్తారా? వీడు దానికి చాలా ప్రయత్నం చేయాలి. ఎన్నో అంటే మొట్టమొదలు ఈ నిశ్చయం చేసుకోవాలి, నేను జీవితంలో ఎంబీబీఎస్ కావాలి అనేటువంటి నిశ్చయం మనస్సులో రాకపోతే వాడికి ఆ విద్య రాదు. అలా వచ్చిన మాత్రంతో వస్తుందా అది వేరే విషయం, దానికి ప్రారంభం కారణంగా ఉంటుంది.
ఒకవేళ ప్రారంభం అనుకూలమైన మొట్టమొదటి ఈ నిశ్చయం రావాలి కదా. అలాగే మోక్షశ్రీ అంటే మనస్సులో ఈ జన్మలో నాకు మోక్షం సిద్ధించి తీరాలి, మోక్షం రాకుండా నేను ఈ శరీరాన్ని వదలను అని మొట్టమొదలు ఒక పట్టుదల పట్టు కూర్చుంటే ఇక మెల్లిగా వాడు దేక్కుంటూ పాక్కుంటూ ఒక్కొక్క అంగుళం వస్తూ ఉంటే భగవంతుడు వాడి చేతిని పట్టుకుని ఒక్కసారి పైకి అలా లాగేసుకుని పోతే వాడికి ముక్తి వచ్చేస్తుంది. అందువల్లనే మనందరం కేదారేశ్వరుణ్ణి పూజిస్తూ మనకి మనస్సులో అటువంటి నిశ్చయం కావాలి. ఏదైనా ఒక నిశ్చయం లేకపోతే ఏ పని జరగదు. ఆడవాళ్లకు ఓపిక ఉన్నా లేకపోయినా, ఏదో ఇవాళ 10 వస్తువులు చేయలేకపోయినా, ఏదో ఇంత పప్పు కూర అన్నం వండి పెట్టేస్తారు అని వాళ్ళు ఒక పట్టుదలతో ఆ పని చేసేస్తారు. శక్తి ఉన్నది లేదని కాదు, వాళ్ళ మనస్సులో ఇది నా కర్తవ్యము అని వాళ్ళు నిర్ణయించి పెట్టుకున్నారు. ఇది నా వల్ల కాదని చెప్పడం ఇంత క్షణం కానీ వాళ్ళు అలా మనం అనకూడదు, ఇది మన కర్తవ్యం, మనకి ఏమాత్రం ఓపుకున్నా కూడా ఈ పని చేస్తూనే ఉండాలి. అలాగే ఇంట్లో మగవాడు కూడా డబ్బుకి నాకేం సంబంధం లేదు, పెడితే పెట్టి లేకపోతే నేను పోతున్నాను అంటూ ఏదో వాడికి చేతనైనందుకు ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఏదో తెచ్చి ఇస్తున్నాడు. ఎందుకంటే అది వాడు నా కర్తవ్యం అనుకున్నాడు, ఇది నా పని నిశ్చయించుకున్నాడు. ఏదో మనకి ఉపనిషత్తుల్లో చెప్పారు, తస్మాద్యయా కయా చమితయా బహ్వన్నం ప్రాప్నుయా. ఏదో ఒక ఉపాయం చేసి అప్యకార్య శతంకృత్వ అని మనస్మృతి, అకార్యాలు బంద చెయ్యి, ఏదో రీతిగా పోషించదగిన వాళ్ళని పోషించు. నువ్వు ఏం చేశావని నీ శక్తిని బట్టి, నీకు ఉండేటువంటి స్థితిని బట్టి నువ్వు చేసుకో. అప్యకార్య శతంకృత్వ భర్తవ్య అనురక్తవి అని ఈ రకంగా వాళ్ళు చేయాలి. అలాగే ఇప్పుడు మనకి ఈశ్వరుడు మనుష్యత్వాన్ని ఇచ్చాడు, ఈశ్వరుడు మనకి ముముక్షత్వాన్ని ఇచ్చాడు, మహాపురుషుడైనటువంటి విశ్వేశ్వరుని సన్నిధిని మహాపురుష సంశ్రయాన్ని ఇచ్చాడు. కాశీని ఆశ్రయించి కూర్చున్నాం. ఈ సమయంలో మనం ముక్తి చెందకపోతే మళ్ళా ఇటువంటి స్థితి వస్తుంది అని చెప్పడానికి నిశ్చయంగా మన దగ్గర ఏమీ ప్రమాణం లేదు. అందువల్ల ఈ అవకాశాన్ని విడిచిపెట్టకూడదు. మనం ముక్తి తీరదు, నిశ్చయంగా పొంది తీరవలసిందే అనుకోవడానికి మోక్షలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర నాకు డబ్బు కావాలి, పిల్లలు కావాలి, చదువు కావాలి, సంధ్య కావాలి, ఇవేమీ అడగక్కర్లేదు. ఆమె నాకు ముముక్షత్వం, నాకు మనస్సులో ఉండే ఇచ్ఛల్లో మోక్షం పొందేంత వరకు ఆ ఇచ్ఛ అలాగే ఉంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎంత చేస్తామంటే వదిలేయకూడదు, ఎంత కష్టమైనా చేస్తూనే పోవాలి. అమృత మథనం చేసేటువంటి దేవతలు రాక్షసులు వాళ్ళకి వెంటనే అమృతం వచ్చిందా ఏమిటి? దానిలో మందరాచలాన్ని వెయ్యాలి అన్నారు, మంథర పర్వతాన్ని వెయ్యాలి. ఆ మంథర పర్వతం వీళ్ళు ఎత్తగలరా? సరే, విష్ణుమూర్తి ఎత్తి వీళ్ళ నెత్తిని పెట్టి వీళ్ళు మోయగలరా? మళ్ళా తానే ఎత్తుకుంటూ వచ్చాడు. వస్తే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ పరమేశ్వర నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాం అని వీళ్ళందరూ తిరుగుడు పోసేది. అయినా తెచ్చి సముద్రం మధ్యలో పడిస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది, సముద్రంలో మునిగిపోతుంది. అదేవిడే మునిగిపోతుందని ఈయనే కూర్మావతారంలోకి వెళ్ళి దాన్ని పైకి ఎత్తి దానికి బ్యాలెన్స్గా పట్టుకున్నాడు. అది సర్వాత్మన పైకి వెళ్ళిపోతే పని జరగదు. ఏదో గరుడు వచ్చి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? అందువల్ల లోపలికి వెళ్ళిపోతే పనిలేదు, మనం పట్టుకుని తిప్పేంత ఉండాలి, అది లోపలికి ఉండాలి. అందువల్ల ఈయన కూర్మావతారంలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఈయన అక్కడ ఒక చోటే కూర్చోలేదు, మళ్ళా వీళ్ళకి వాసుకుని తీసి వచ్చాడు. వాసుకుని తీసి వస్తే తగాదా, తల ఎవరు పట్టుకుంటారు, తోక ఎవరు పట్టుకుంటారు.
ఈ తోక మంచిది కాదు, తల మంచిది. సరే దీనికి ఎలా వాళ్ళ సమాధానపరిచి వాళ్ళు రాక్షసులు అనుకున్నారు, మేమందరం చాలా అభిమానం గలవాళ్ళం, మంచి జాతి గలవాళ్ళం, నేను తోకను పట్టుకోను. దేవతలకు చెప్పాడు, వాళ్ళు పిచ్చివాళ్ళు, తల చాలా బరువు ఉంటుంది, తోక చాలా తక్కువ, వాడు మాట్లాడి మీరు పట్టుకొని వాళ్ళ పట్టుకున్నాడు. సరే వాళ్ళకి ముఖాన్ని ఇచ్చేసాడు. ఇస్తే ఇది వడ్డారం తిరగదు, తానే మంతనాచరమై తిరగడం ఆరంభించాడు. ఇంత కష్టాలు పడితే పెద్ద విషం రావడం ఆరంభించింది. ఆ విషం వస్తే వీళ్ళేమీ ప్రయత్నం మానలేదు. భగవంతుడిని భోలాశంకరుడు తిరిగాడు, అవయా నీలాంటి మహాత్ముడు ఎవడు దొరుకుతాడు, దేశం కోసం సర్వత్యాగం చేసేవాడివి, నువ్వు అసలు దిగంబరుడివి, అది ఇది అని మొత్తం ఆయనకి అంటకట్టేశాడు. ఇక దాని తర్వాత వెంటనే పోనీ అమృతం వచ్చింది. వీళ్ళల్లో వీళ్ళు తగదాడులు కొట్టుకోవడానికి కౌస్తుభం వస్తుంది, ఉచ్చైశ్వర వస్తు వస్తుంది, కల్పతరు వస్తుంది, ఐరావతం వస్తుంది, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి. దీంట్లో ఎక్కడైనా తగదా వస్తే కార్యక్రమం ఆగిపోతుంది. ఇంతకీ మన లక్ష్మి వచ్చింది, దానికి అందరూ తయారైనారు. అందరూ తయారైతే ఛాన్స్ ఏం చెప్పారంటే మన ఇష్టం కాదు, ఆవిడ ఇష్టం, ఆవిడ స్వయం వరం అన్నాడు. సరే తాను ఆవిడ ఎలా వరం చేయాలో అటువంటి వేషం వేసి కూర్చున్నాడు. ఇంకా అన్ని వేషాలు తెలుసు. ఇప్పుడు కూర్మావతారం, మీనావతారం మంచిది కాదు, ఇప్పుడు ఏదో అటువంటి గొప్ప వేషం వేసుకోవాలి. అందులో అన్ని వేషాలు అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి దగ్గర. ఆ వేషం వేసి కూర్చొని లక్ష్మీని తాను తీసుకున్నాడు. మళ్ళా మథనం ఆరంభించారు. ఎప్పటికి వచ్చింది అమృతం. అలాగే మనకి ఒకటి కావాలి, మోక్షామృతం కావాలి అంటే మనకి ఇవన్నీ తప్పవు. నిజానికి ఉన్నది ఏమిటంటే, ఎవడైనా ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే మొట్టమొదటి జల్లు ఏం చేస్తారు, పక్కన ఉండే వాళ్ళందరూ వీడిని చాలా స్తోత్రములు చేస్తారు. ఎవడయ్యా అన్నీ విడిచిపెట్టి కాశీ వెళ్ళదు, ఎందుకంటే ఈ స్తోత్రాల్లో వాడు పడిపోయి వాడి లక్ష్యాన్ని వాడు మర్చిపోతాడని వీడి దృష్టి. అలా స్తోత్రాలకి వాడు మర్చిపోకుండా వాడి వల్ల వాడు ఉన్నాడంటే అక్కడి నుంచి నింద చేయడం ఆపేస్తాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా కాశీ? వ్యాపారం కోసం వెళ్ళాడండి. అక్కడ ఏం చేస్తున్నాడు? అస్థిగా కల్పిస్తున్నాడు. ఏదో మాటలు అనేస్తారు, వాడిని ఎత్తి మీద రుద్దేస్తారు. 10 మంది కలిసి అనేస్తే ఏం కావాలి, ఇప్పుడు ఎవడు చూడాలి, ఏదో అనేస్తారు. ఒకవేళ ఈ మాటలన్నీ విని అయినా నాకు కాశీ వద్దు, పాడవద్దు, ఏదో నా ఊళ్ళో వెళ్ళి కూర్చుంటారంటే పర్వ సంతోషం. చూసావుగా వీడు భక్తి ఏమిటి తెలిసింది కదా. ఇక వీడు స్తోత్రానికి లొంగలేదు, అక్కడి నుంచి నిందకి లొంగలేదు. అప్పుడు ఏం చేస్తారంటే డబ్బులు తెచ్చిస్తారు. ఇలాంటి మహాత్ములు అండి మీ దగ్గర ఉంచండి అంటే ఈ డబ్బులతో చెడిపోవాలి కూడా. వాడు డబ్బులు తెచ్చిస్తారు. ఆ డబ్బులతో కూడా చెడకుండా ఉన్నాడు. అక్కడి నుంచి ఏం చేస్తారు, మేమందరం మీ శిష్యులం అయితే అనుకుంటున్నాం అని వస్తారు. మీరు ఏం చెప్తే అది సేవ చేస్తాం. ఇప్పుడు ఈయన శిష్యులు ఈ మోహంలో పడ్డాడో అలా అయిపోయింది. అంటే వాళ్ళ ఛాయ శక్తుల ఎన్ని ప్రయాసలు చేయగలరో అన్ని ప్రయాసలు చేస్తారు, ఏ ఒకటి వదలరు. అందువల్ల శ్రేయాంసి బహువిఘ్నాని, శ్రేయస్సుకి చాలా విఘ్నాలు ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఆకార్యం చేయాలంటే కళ్ళు మూసుకునే లోపల చేసేస్తారు, ఏం పెద్ద కష్టం కాదు. కానీ మంచి పని చేయాలని చూడండి, చాలా కష్టం. ఇంట్లో ఒక రోజున 4 బొగ్గులు వెలిగించి కాస్త సాంబ్రాణి పొగ వేద్దామని మీరు చూసుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేసేస్తారు. వీళ్ళేంటో ధూపం వస్తున్నది, వీళ్ళంటో అది వస్తున్నది, ఇది వస్తున్నది, ఏదో ఆచార్యాలు చేస్తున్నాడు. మనం ఇంట్లో కూర్చొని మీరు ఎవడైనా ధూమపానం చేసేవాడు ఉన్నాడు, వాడి మీద కంప్లైంట్ ఏమి లేవస్తుంది. ఏం కంప్లైంట్ లేదు. సాంబ్రాణి పొగ వేయడానికి వస్తే చాలు ఎన్ని కంప్లైంట్ వస్తాయి. ఇన్ని ఊళ్ళో ఉంచకూడదు. ఇప్పుడు కొత్తగా కట్టే బిల్డింగుల్లో కాస్త పొగ వస్తే చాలు పెద్ద అలారం అవుతుంది, మొత్తం ఊరంతా వచ్చేస్తుంది, పోలీసులతో సహా వచ్చేస్తారు. ఏమిటంటే వీళ్ళు సాంబ్రాణి వెలిగించారు. ఇంత కష్టకాలం. అందువల్ల
ఈ సాధుత్వం అనేది చాలా కష్టమైన విషయం. మనం సాధువులంగా ఉండాలి అని చాలా పరిశ్రమ చేస్తాం, ఎక్కడ పడిపోతామో మనకే తెలియదు. లోకం అన్ని విడిచిపెట్టదు. మన ప్రారంధ శేషం, లోకం అంటే ఎవరో మనుషులు కాదు, మన ప్రారంధం వాళ్ళ మనస్సులో పడి అలా పీక్కుతుంటుంది. జలగలు పట్టుకున్నట్టు పట్టుకుంటారు, ముసళ్ళు పట్టుకున్నట్టు పట్టుకుంటారు. అది వదల్చుకోవడం ఎవరి తరం కాదు. అందువల్ల దీనికి అన్నిటికీ మనం శుక్రవారం మోక్షలక్ష్మిని ప్రార్థించుకుందాం అనే మాట ఎందుకు పెట్టుకున్నామంటే, ఇవన్నీ ఆమె కన్ను తెరిచి చూడడం ఆరంభిస్తే ఆ కష్టం నుండి మనం బయటపడి ఎందుకు వచ్చామో అనే విషయం మనం గుర్తుంచుకుని ఇక పైన పైన నడుస్తూ ఉంటాం. ఆ అమ్మ చేయి పట్టుకోవాలి. దాని గురించి మనం ఎంత పెట్టుకున్నాం. దాని తర్వాత మరొక విషయం కూడా చెప్పాలి. శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం నాడు దశమి, అంటే అష్టమి, ఈ నవమి అనేది లుప్తం అయిపోయింది. అందువల్ల దశమి ఆ రోజున వైశాఖ కృష్ణ దశమి హనుమత్ జయంతి. ఆ హనుమత్ జయంతి రోజున కర్కాటక లగ్నంలో హనుమంతుడు అవతరించాడు. ఈ కర్కాటక లగ్నం అనేది ఇప్పుడు జరిగేది వృషభ మాసం కదా, వృషభం, మిథునం, కర్కాటకం 3వ లగ్నమే. అందువల్ల సుమారుగా 9:30 నుంచి ఆరంభమవుతుంది. 11 దాకా ఇక్కడే నేను ఉన్న చోటనే మనం ఆంజనేయ స్వామికి అర్చన చేస్తున్నాం. కానీ అందరిని రమ్మని చెప్పాలి, ఎందుకంటే అక్కడ చోట్లేదు. ఇక్కడ ఆరంభిద్దామంటే ఇక్కడ ఎప్పుడు ఏం వచ్చి పుడుతుందో నాకేం తెలియదు. ఇలా మన ప్రవచనం అయితే వెంటనే తోక ముడుచుకుని పోవచ్చు, పూజలో తోక ముడుచుకుని పోవడం కష్టం, తోక ముడుచుకోకుండా ఉండడం అంతకంటే కష్టం. అది వాళ్ళది చోటు మంది కాదు. అందువల్ల నేను ఉన్న చోట్ల పెట్టుకుందామని అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్కడో బయటికి వెళ్తే ఆ ఎండల్లో పడి మళ్ళా రావడం కష్టమవుతుంది. శుక్రవారం నాడు మాత్రం అమ్మ దగ్గరికి వెళ్దాం, అమ్మ మనకి చల్లగా చూసుకుంటుంది. ఇది శుక్రవారం శనివారం కార్యక్రమాలు. ఇప్పుడు మళ్ళా మనకి ఈ అథవా అనేది ఆచార్యుల వారు మనని ఎంతో విద్వాంసుల్ని చేయాలి అని ఆయన మనం ప్రయత్నిస్తున్నారు. మనం ఎంతవరకు విద్వాంసులు అవుతామో ఏం తెలియట్లేదు, కానీ ఆయన మాత్రం చాలా చెప్తున్నారు. ఈ ఏదైతే దేశాన్ని ఎంత భాష్యం రాస్తున్నారో చూడండి, దానిలో ఎంత అభిప్రాయం వారు పెట్టారు. నమః పార్వతీపతయే.